హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు మధ్యలో ఆపేయడము లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల సక్సెస్ అవ్వలేరు. మనం ఇప్పుడు ఎలా సక్సెస్ అవ్వాలి, ఏంటి, ఎన్ని రోజుల్లో సక్సెస్ అవుతారు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది కేవలం కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే, అండ్ కొత్తగా పెట్టి ఫెయిల్ అయి ఉంటారు కదా వాళ్ళ కోసం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, చాలామంది వీడియోలు పెడుతున్నారు. యూట్యూబ్ వైటీ స్టూడియోలో ఆ సెట్టింగ్ చేసుకోండి, ఈ సెట్టింగ్ చేసుకోండి, ఛానల్స్ ఈ నేమ్స్తో పెట్టండి, ఆ నేమ్స్తో పెట్టండి, కుకింగ్ ఛానల్స్ చేయండి, ఆ ఛానల్స్ చేయండి, ఈ ఛానల్స్ చేయండి అని మీ మైండ్ని, మీలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నన్ను అడిగితే మీరు అలాంటివన్నీ వీడియోస్ చూడండి, కానీ మీకు ఎవరైతే ఛానల్ పెడతారో మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఇప్పుడు నాకు పర్సనల్గా బిగ్ బాస్ అంటే ఇష్టం, బిగ్ బాస్ రివ్యూస్ చేస్తా. ఇంకేదో ఇష్టం నేను పెట్టుకుంటా ఉంటా. బట్ మీరు అనొచ్చు, నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా అని. సో సక్సెస్ అవ్వాలా, కానీ ఎప్పుడొకప్పటికి అవుతాను. ప్యాషన్ ఏదైనా సరే ప్యాషన్తో చేస్తే ఎప్పటికప్పటికి అవుతారు సక్సెస్. సక్సెస్ అనేది మనమేమి చిరంజీవి కాదు, చూస్తే పవన్ కళ్యాణ్ కాదు సక్సెస్ ఇంట్లో ఉండడానికి. సో మనకి కొంచెం టైం పడుతుంది, 1 year కావచ్చు, 2 years కావచ్చు. బట్ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. రోజు కొంతమంది అయితే వీడియోలు పెట్టలేరు, జాబ్కి వెళ్తాను లేకపోతే ఇంకేదైనా పర్సనల్ పని మీద వెళ్తాను, వీడియోలు పెట్టలేరు. సో అలాంటప్పుడు టైం ఉన్నప్పుడు చేసుకొని వీడియోలు పెట్టండి. అంతేగాని కుకింగ్ ఛానల్స్ అంటే నాకు టైం ఉండట్లేదు, నాకు టైం దొరకట్లేదు పెట్టడానికి, అది ఇది అనుకుంటారు. సో కుకింగ్ ఛానల్స్ ఎందుకు చేయాలి? మోటివేట్ చేయడానికి వీడియోస్ చేయి. కొన్ని వీడియోస్ మంచి కోసం చేయి. అవి ఎంతసేపు పడుతుంది? ఎక్కడైనా ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ తీసుకో, దాని గురించి మాట్లాడు, వీడియో పెట్టు. నీకు థంబ్నెయిల్ క్రియేట్ చేయడమే లేట్ అవుతుంది, మిగతా అంతా వీడియో అంతా సేమ్ టు సేమ్. సో ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు మీకు నచ్చిన పేరుతో ఛానల్ పెట్టుకోండి. అలాగే మీకు నచ్చిన కంటెంట్, మీకు నచ్చిన వీడియోస్ అవి ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు వైటీ స్టూడియోలో ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి అనే దాని మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి, చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. అలాగే మీకు నచ్చిన కంటెంట్తో వీడియోస్ తీయండి. అంతేగాని కుకింగ్ ఛానల్స్ చేస్తే సక్సెస్ అవుతారు, ఇంకేదో ఛానల్స్ చేస్తే సక్సెస్ అవుతారు అని అవి మాత్రం బ్లైండ్గా మీరు తీసుకొనే పొరపాటు చేస్తున్నారు. చాలామంది ఛానల్ని కంటిన్యూ చేయలేక ఆపేస్తున్నారు కూడా. కుకింగ్ ఛానల్ అంటే నీకు అంత ఈజీ అనుకుంటున్నారా? కుకింగ్ అంటే అది చాలా లెంతీ ప్రాసెస్. సో ప్రతిరోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా నువ్వు చేయాలంటే, ఒక వీడియో చేయాలంటే కనీసం 2 నుంచి 3 గంటలు పడుతుంది. సో అది కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. సో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు దాన్ని ఎట చేస్తారు? సో చేయలేరు. సో అలాంటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయితే సాటర్డే సండే కూర్చొని చేయొచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇంకేదైనా చేయండి. అదే చెప్పింది, మీకు ఏదైతే ఇంట్రెస్టో, అది బిగ్ బాస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మూవీస్ చూడండి, రివ్యూస్ చెప్తారు. లేదంటే ఇంకేదన్నా క్లాసెస్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ లాంటివి తీసుకొని చెప్తారు. ఎనీథింగ్ మీకు ఏదైతే నచ్చిందో అది చేస్తూనే ఉండండి, చేసి మధ్యలో ఆపేయొద్దు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. సో నాకు కూడా టైం తీసుకుంటుంది. సో మీరు అనొచ్చు, యూట్యూబ్ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇలాంటి వీడియోస్, నువ్వు ఎందుకు చేసావని. నేను చూశాను,
ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఛానల్ని కంటిన్యూ చేయలేక మధ్యలోనే ఆపేశారు. ఏంటంటే వాళ్ళకి టైం కుదరక ఇలా. సో ఇలా నేను చెప్పేది ఏంటంటే మీరు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు వారానికి ఒక్క వీడియో అయినా సరే, ఒక్క షార్ట్ అయినా సరే మంచిదిగా అంటే నాకు టాలెంట్ ఉందని కాదు, నాకు టాలెంట్ లేదు. సో బిల్డ్ చేసుకుంటున్నా, నేర్చుకుంటున్నా, ఒక్కొక్కటి నేర్చుకొని చేసుకుంటూ ఉన్నా. అలాగే మీరు కూడా ఒక్కొక్కటి నేర్చుకోండి. అసలు ముందు వీడియో ముందు ఎలా చెప్పాలా, ఎలా చేయాలా అనేది నేర్చుకోండి ఫస్ట్. అందరూ అన్నట్టు ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే ఒక కెమెరా, ఒక మంచి మొబైల్ ఫోన్ ఉండాలి, మంచి వాక్మ్యాన్ ఉండాలి అలా అనుకుంటారేమో. ఇనిషియల్ స్టేజ్లో అవన్నీ అవసరం లేదు. సో మీరు ఒకవేళ సక్సెస్ అయితే, దాంట్లో నుంచి మనీ జనరేట్ అయితే, అప్పుడు దాని నుంచి కొంచెం సేవ్ చేసుకొని అప్పుడు మీరు కెమెరా కొనుక్కుంటారో, మొబైల్ కొనుక్కుంటారో, వాక్మ్యాన్ కొనుక్కుంటారో మీ ఇష్టం. సో బిఫోర్ దట్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ సక్సెస్ అయ్యేంత వరకు మనీ ఎందుకు ఖర్చు అవ్వడం అనుకుంటే, మీరు కొంచెం ప్యాషనేట్ అయితే కొనుక్కోండి, తీసుకోండి. మనీ ఉన్నోళ్ళు అయితే. మనీ లేనోళ్ళైనా మీరు ఇలా ఒక మామూలు మొబైల్ ఫోన్లో, ఇప్పుడు నేనైతే నార్మల్ మొబైల్ ఫోన్లోనే వీడియోస్ చేసి ఆ థంబ్నెయిల్స్ చేసి పెడుతున్నా. మీరు అలానే పెట్టుకోవచ్చు. నార్మల్ మొబైల్ ఫోన్ యూస్ చేసుకొని వీడియోస్ పెట్టచ్చు. సో అది పెద్ద విషయం కాదు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎట్లా అంటే, ఎవరో ఏదో చెప్పారని కాదు, ఎవరో ఛానల్ క్రియేట్ చేశారని కాదు. వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళకి మనీ వస్తుంది, మీరు క్రియేట్ చేయండి కావాలంటే. కానీ వాళ్ళకి వస్తుంది, మనకి రావట్లేదు అనుకోకండి. వస్తుంది, ఎప్పటికప్పుడు వస్తుంది. సో మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్కడ మధ్యలో ఆపొద్దు. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ తీసుకొస్తూనే ఉండాలి మీ సబ్స్క్రైబర్స్ కోసం. అది 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ సబ్స్క్రైబర్స్కి మీరు న్యాయం చేయాలి. ఏదో ఒక కంటెంట్ తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు కంటిన్యూగా ఓకే, వీళ్ళు రోజు వీడియోస్ పెడుతున్నారు, కంటెంట్తో పెడుతున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వ్యూస్ వస్తాయి ఆటోమేటిక్గా. వ్యూస్ రావట్లేదు అంటే ఆడాన్నో వైట్ స్టూడియోలో మనం సెట్టింగ్ పెట్టుకోలేదు, వ్యూస్ పోవట్లేదు అని అనుకుంటారేమో. ఖచ్చితంగా నీ వీడియోలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా అది వ్యూస్ వస్తాయి. అది 100%. ఆ వైట్ స్టూడియోలో సెట్టింగ్ తీసుకోలేదనో, ఈ ఛానల్ సరిగా క్రియేట్ చేయలేదనో అవన్నీ చూడరు, కంటెంటే చూస్తారు. సో మీరు అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఛానల్ పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, కొంతమంది ఉంటారు కొత్తగా థింక్ చేసి కొత్త వీడియోస్ పెడుతుంటారు. సో వాళ్ళైతే తొందరగా పాపులర్ అయిపోయి మనీ అయితే వచ్చేస్తుంది. సో కొంతమంది ఉంటారు చాలా లేట్ అవుతుంది. నేను ఒక వీడియో చూశాను, ఒక అతనికి 7 years పట్టింది సక్సెస్ అవ్వడానికి. సో అతనే నా ఇన్స్పిరేషన్. సో మీరు కూడా అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి, అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా వెయిట్ చేస్తే ఖచ్చితంగా 2 years కావచ్చు, 3 years కావచ్చు, ఎప్పుడొకప్పుడు సక్సెస్ అవుతారు. మీరు ఇలాంటి వీడియో నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎందుకు చేసావు అనుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు మంచి కంటెంట్గా ఉంటుంది, మిమ్మల్ని బూస్టప్ చేసే వీడియో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం లెంతీ అయినా కానీ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. అంటిల్ దెన్ మంచి వీడియోతో మీ ముందుకు నెక్స్ట్ వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.